వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మెదక్ జిల్లా ఆదోల్ నియోజకవర్గం టెర్మినల్ మండలంలో ఘనంగా రంజాన్ వేడుకలు. సామాజికవేత్త మిట్టపల్లి ప్రవీణ్ ఆధ్వర్యంలో చలివేంద్రం. కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్లో ఘనంగా రంజాన్ వేడుకలు. రంజాన్ పండుగ రోజు నల్ల బ్యాడ్జీలు ధరించిన ముస్లింలు. రంజాన్ పండుగ సందర్భంగా దర్గా, మసీదులు, ఈద్గార్ల వద్ద పోలీసులు పటిష్టమైన భద్రత. మెదక్ జిల్లాలోని పెద్ద శంకరంపేట పట్టణంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పంచాంగ శ్రవణం నిర్వహించిన వేద పండితులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ముగ్గురు మంత్రుల సహకారంతో ప్రయత్నిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఇప్పటికే తాను కలిసినట్లు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. ఇల్లందు నియోజకవర్గ పరిధిలో ఎక్కువగా మిర్చి పంట పండిస్తున్న రైతులకు ఏసీ గోదాము ధర అనుకూలంగా ఉన్నప్పుడు విక్రయాలు జరిపే ఆ లాభాలు ఆర్జించే అవకాశం ఉందన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు మాట్లాడుతూ, గత 3 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా తమ పాలక వర్గం 5,13,00,000 ఆదాయ లక్ష్యాన్ని సాధించిందని తెలిపారు. తొలిసారి టేకులపల్లిలో మిర్చి కొనుగోలు చెరుపట్టి 31 మంది రైతుల నుంచి 1,100 క్వింటాకు పైగా మిర్చి కొనుగోలు చేసి ₹1,00,00,000 టర్నోవర్ చేశామన్నారు. ఈ ప్రాంతం నడుస్తుంది కానీ రైతులకి రాకపోకలు లేని పరిస్థితి జనవరి. మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు మార్కెట్ అనుసంధానంతో వ్యాపారం చేసుకునే పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక గోడ వేస్తే, ఏసీ గోడ వేస్తే ఈ ప్రాంతం ఉన్నటువంటి గిరిజన రైతులందరూ కూడా రైతుకి రేట్ వచ్చే వరకు ఈ ఏసీ గోడలో వాళ్ళ సరుకుని నిల్వ చేసుకుంటే మరి మంచి ఉపయోగపడుతుందని చెప్పి మరి మా యొక్క ఆలోచన. తప్పకుండా ప్రభుత్వం కానీ సంబంధించిన శాఖ మంత్రి కానీ తుమ్మలాసరి గారు స్పందించి ఈ గోడాను ఇచ్చే విధంగా మరి ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా ఈ మార్కెట్కి ఇల్లందు మార్కెట్ సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, సెక్రటరీ గారు కావచ్చు, అదేవిధంగా డైరెక్టర్, వీరందరూ కోఆపరేషన్ ఉంటే ఈరోజు ఇంత గొప్ప మరి టర్నోవర్ ఆదాయం రావడం. కాబట్టి వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు, నమస్కారం. ఈ 3 కోట్ల ఆదాయాన్ని పెంచడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా మనం మొట్టమొదటిసారిగా ఇక్కడ మార్కెట్ రన్ చేయాలనే ఉద్దేశంతో ఇల్లందులో చాలా ప్రయత్నాలు చేశాము. కానీ ఇక్కడ బయట చిల్లర కౌంటర్లు వాళ్ళే రన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా ఈ వేదిక నుంచి మా సార్ ద్వారా వాళ్ళ కఠిన చర్యలు తీసుకొని మేము నెక్స్ట్ వార్షిక సంవత్సరంలో మార్కెట్ రన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా టేకులపల్లిలో కూడా మొట్టమొదటిసారిగా ఎప్పుడు లేని విధంగా మేము మిర్చి యార్డ్ని కూడా రన్ చేయడం జరిగింది. దాదాపు 311 మంది రైతుల దగ్గర సుమారుగా 1100 క్వింటాలు ఖరీదు చేసి ₹1 కోటి టర్నోవర్ అక్కడ చేశాము. ఇంకా
అక్కడ కరెక్ట్గా ఇంకా లాస్ట్ స్టార్టింగ్లో కాకుండా మేము లాస్ట్ సీజన్ ఎండింగ్లో స్టార్ట్ చేశాం కాబట్టి తక్కువ రైతుల దగ్గర ఖరీదు చేయగలిగాం. నెక్స్ట్ సీజన్కి మేము ప్రణాళికాబద్ధంగా ఉండి అక్కడ పూర్తి స్థాయిలో మార్కెట్ రన్ చేయడానికి మేము అందరం మా డైరెక్టర్లు మాతో అందరూ సార్ సాయంతో మేము అక్కడ పూర్తి స్థాయిలో చేయాలని అనుకుంటున్నాం. అదేవిధంగా ఇల్లందు మార్కెట్ని కూడా రన్ చేయాలి. నెక్స్ట్ సీజన్లో ఆ మార్కెట్ని కూడా రన్ చేయాలనే ఉద్దేశంతో సార్ సాయంతో మేము ఈ ఇల్లందు మార్కెట్ని కూడా పూర్తి స్థాయిలో రన్ చేయాలనే ఉద్దేశంతో మా పాలకవర్గం అంతా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన మార్కెట్లో ఆదాయము ఇప్పుడు ప్రజెంట్గా 8 కోట్లు ఉంది. మన మార్కెట్ నుంచి కోయిడా మార్కెట్కి 2 కోట్లు మా పాలకవర్గం కంటే ముందు 2 కోట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అవి కూడా సార్ సాయంతో వెనుక తీసుకొని 10 కోట్ల ఆదాయం ఉంటుంది. అది 2 కోట్లు రిటర్న్ తీసుకుంటే 8 + 2 10 కోట్లు అవుతుంది. ఈ 10 కోట్లతోటి మన మార్కెట్లో మన ఆదాయాన్ని మన మార్కెట్ ఏరియాలో ఉన్న మండలాలనే యూజ్ చేసుకునేటట్టు సార్ సాయంతో మన మార్కెట్ ఆదాయాన్ని ఇక్కడే చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాం. ఇక్కడ ఉంటే మళ్ళీ ఏదో ఒక మార్కెట్కి అప్పుగా తీసుకొని మళ్ళీ మన మార్కెట్ ఆదాయం వాళ్ళకి పోతూ ఉన్నది. కాబట్టి మన మార్కెట్లో ఏమైతే ఉందో మేము కూర్చొని మా డైరెక్టర్ కూర్చొని చర్చించి సార్ సాయంతో చేయడానికి ఉన్నాం. దైవ ప్రవక్తకు విధేతులుగా మసులుకోవాలి. మంచి పనులు చేస్తే పుణ్యఫలం ఉంటుంది. అల్లాకు ప్రవర్తకు విధేయత చూపితే కనికరించబడతారు. సరుకులు, చీరలు, రంజాన్ కానుక పంపిణీ అన్నిటికంటే సవ్యమైన మార్గమని ఖురాన్ చూపిస్తుందని ఎంఎస్ బిల్డర్ అధినేత కొట్టముల్లా మహబూబ్ బాషా తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని బిర్లా కాంపౌండ్ ఎంఎస్ బిల్డర్ కార్యాలయంలో ఉపవాసమున్న నిరుపేద ముస్లిం మహిళలకు నిత్యావసర సరుకులు, చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఎస్ బిల్డర్ అధినేత కొట్టముల్లా మహబూబ్ బాషా మాట్లాడుతూ పవిత్ర రంజాన్ నెలలో 5 పూటల నమాజ్ చేస్తూ ఖురాన్ చదవడంతో సవ్యమైన మార్గాన్ని చూపుతోందని, మంచి పనులు చేసే విశ్వాసకులుగా గొప్ప పుణ్యఫలం ఉంటుందన్నారు. ఓకే నెక్స్ట్ ఓకే నెక్స్ట్ ఓకే నెక్స్ట్ ఓకే నెక్స్ట్ ఓకే ఇచ్చుడమ్మా ఓకే ఇత పట్టుకోవాలా కర్నూలు నగర ప్రజలకు అడ్వాన్స్ ఉగాది శుభాకాంక్షలు, అలాగే రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి సంవత్సరము రంజాన్ మాసంలో ఈ మాసంలో నా సోదరిమణులకి ప్రతి సంవత్సరము పండగ సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా నా ముస్లిం సోదరులకి, సోదరిమణులకి
నా వంతు పండుగ సరుకులని పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే మా ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఖురాన్లో ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ ఖురాన్ నిబంధన ప్రకారం ఈరోజు నేను పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఈ రంజాన్ మాసం 5 పూటలు నమాజ్ చేస్తూ ఖురాన్ చదువుతూ నిత్యం అల్లానే తలుస్తూ మంచి మాసం ఇది, పుణ్యం చేసుకునే మాసం ఇది. అందువల్ల ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రాబోయే రోజుల్లో కూడా ఈరోజు 10 మంది దాకా వచ్చారు నా సోదరిమణులు. రాబోయే రోజుల్లో ఇంకా 10 మందికి సాయం చేసే బలం నాకు అల్లా చేకూర్చాలని, ఈ సోదరిమణులకి నా తరపున దువా చేయాలని, అల్లా దువా చేయాలని నేను కోరుకుంటూ, ఈ అవకాశం ఆ అల్లా కల్పించినందుకు, ఈ గొప్ప అవకాశం ఆ అల్లా కల్పించినందుకు నేను ఆ అల్లాని థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీ పేరు? ఏ మహబూబ్ బాషా. మల్కాజ్గిరి చౌరస్తాలో మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ ఏర్పాటు చేసిన చలివేంద్రం తాత్కాలిక షెడ్లను రాజకీయ కక్షతో ధ్వంసం చేసిన విషయాన్ని తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా రామగుండం గోదావరికని ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజు ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు. ఈ రోజు స్థానిక ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజు ఆధ్వర్యంలో ఉగాది పండుగను పురస్కరించుకొని ఉగాది పచ్చడ బచ్చాలను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మరియు వారి సతీమణి మనాలి ఠాకూర్ ముఖ్య అతిథులుగా హాజరై ఉగాది పండుగను మరియు బచ్చాలను వారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. అనంతరం దీటి బాలరాజు ఆత్మీయ సోదరులకు కొంకటి పోషం జ్ఞాపకార్థం ప్రధాన చౌరస్తాలో చలివేంద్ర ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభం జరిగింది. ఈ సందర్భంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. आजा भाई हैप्पी उगादी साइड अटे हुआ बालका का नूरा चलो कंप्लीट ఈరోజు మా రామగుండం నియోజకవర్గంలో ఇంటింటా సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి. ఈరోజు మొదలుపెట్టిన మంచి కార్యక్రమం వ్యాపారం, రైతుకు మంచి పంట, దాంతోపాటు ఈ ప్రాంతంలో నివసించే కార్మికులు సుఖ సంతోషాలతో ఏ ప్రమాదాలు రాకుండా వారి పిల్లలకు మంచి భవిష్యత్తు దొరకాలని ఇవాళ దేవతలకు పూజ చేస్తూ ఘనంగా అందరి నోటిని తీపి పచ్చడితో
అన్ని రకాల చేదు తీపి అన్ని వగరు కలిపి, అంటే దీని అర్థం కష్ట సుఖాలను కలిపి చేసుకున్నటువంటి పండుగను బ్రహ్మాండంగా జరుపుతారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టి బాలరాజు గారు, తర్వాత మొత్తం కాంగ్రెస్ కుటుంబం ఇలా గోదావరికని చౌరాస్తాలో బ్రహ్మాండంగా కార్యక్రమం చేపట్టింది. దీంట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులందరితో పాటు యావత్ గోదావరికని ప్రజలందరూ దీని భాగస్వాములు కావడం, మీడియా మిత్రులు దీనిలో అందరూ భాగస్వాములు కావడం, పోలీస్ అధికారులు, ప్రభుత్వ అధికారులు ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములే. ఈ ప్రాంతం బాగుండాలి, అభివృద్ధి జరగాలి. ఈ యొక్క గతంలో 10 సంవత్సరాలు బొందల గడ్డగా మారిన గోదావరికని రామగుండం ఇవాళ 3x800 NDPs తోటి 1x800 రామగుండంలో రావాలి. ఇక్కడ మార్కెట్ బిజినెస్ హబ్తో పాటు మెడికల్ హబ్గా చేయాలి, విద్యా ఎడ్యుకేషన్ హబ్గా చేయాలి, ఒక వ్యాపారం కేంద్రంతో చేయాలి. ఇయర్ రోడ్లు, డ్రైనేజ్లు, లైట్లు, ప్రభుత్వం చేపట్టినటువంటి 6 సంక్షేమాల్లో 5 పూర్తయినాయి. రైతు రుణమాఫీ చేయగలిగినాం. ఇవాళ ఎల్లంపల్లికి సంబంధించిన ప్రతి నీళ్ళు కూడా ప్రతి పంటకి ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఒక్కటి కాదు, చెప్తూ పోవాలంటే 100ల సంఖ్యలో కేవలం అభివృద్ధి తప్ప ఎక్కడ ఇతర వాదనకు తావు లేకుండా ఒక సంకల్పంతో, ఓ దీక్షతో, ఒక ప్రణాళికతో ముందుకు పోతా ఉన్నాం. వాళ్ళ పని చూసుకుంటుంది. మా జవాబు కేవలం అభివృద్ధి, కేవలం సంక్షేమం, కేవలం భవిష్యత్ ఆలోచనతో ముందుకు పోతానో అదే మా జవాబు. ఎవరైతే ఇవాళ ఉగాది నూతన సంవత్సరంలో తెలుగు మన పండుగ జనవరి కాదు, లెక్కల ప్రకారం జనవరి, కానీ ఇది మన చరిత్ర నుంచి చేసుకుంటున్న పండుగ. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్న బారస జిల్లా అధికారి ప్రతినిధి వాకిటి శ్రీధర్, వనపర్తి జిల్లా పట్టణ అధ్యక్షులు రమేష్ గౌడ్, ఉగ్లం తిరుమల్ నాగన్న, ప్రేమ్నాథ్ రెడ్డి, నీలస్వామి, శ్రీను, జోహెబ్ గులాం, రహీం, ఆరిఫ్ పాషా, పరంజ్యోతి. ముస్లిం సోదరులకు నా హృదయపూర్వకమైనటువంటి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రంజాన్ మాసము త్యాగాలకు పరమార్థము, స్నేహభావానికి ఒక అకుంఠిత దీక్షగా నెల రోజులు ఉపవాసాన్ని పాటించి చాలా క్రమశిక్షణతో ఉన్నటువంటి ఈ దీక్షను ముగింపు దిశగా ఈరోజు రంజాన్ పండుగను జరుపుకుంటా ఉన్నాం. వనపర్తి పట్టణంలో మొట్టమొదటి నుండి కూడా మత సమస్యరానికి ప్రతీక హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ ఒకరి పండుగలను ఒకరు స్నేహపూర్వకంగా పాల్పంచుకుంటాం. ఈ సందర్భంగా వనపర్తి పట్టణ మైనార్టీ సోదరులందరూ కూడా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు. చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో విశ్వవాసు ఉగాది పండుగలను పురస్కరించుకొని పంచాంగ శ్రవణ పూజలో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రత్యేక పూజలు చేసిన ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్న ఎమ్మెల్యే భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కాక అభిమానులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి पुष्प धूप दीपावली नैवेद्य द्रव्यात्मों प्राय महावाने महाव्याने महावाने महामाय महाधि पंचांग गणपति कलश गणपति सर्वदेवता महानैवेद्य द्रव्यात्मों
क्षमापण नमस्कारान् समर्पयामि अनेन महालक्ष्मी गौरी सर्वजन संक्षेमार्थं यथाशक्ति कलशगणे कलश गणाधिपति मंत्रांक पूजा करिष्ये ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणं प्लेट వెనక తీసుకో ఇంకా ప్లేట్ కింది అని ఫలం మయా దేవ ప్రాప్తం పురతః తవ ఏనమే సఫల. దైవ ప్రవక్తకు విధేతులుగా మసులుకోవాలి. మంచి పనులు చేస్తే పుణ్యఫలం ఉంటుంది. అల్లాకు ప్రవర్తకు విధేయత చూపితే కనికరించబడతారు. సరుకులు, చీరలు రంజాన్ కానుక పంపిణీ అన్నిటికంటే సవ్యమైన మార్గమని ఖురాన్ చూపిస్తుందని ఎంఎస్ బిల్డర్ అధినేత కొట్టముల్లా మహబూబ్ బాషా తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని బిర్లా కాంపౌండ్ ఎంఎస్ బిల్డర్ కార్యాలయంలో ఉపవాసమున్న నిరుపేద ముస్లిం మహిళలకు నిత్యావసర సరుకులు, చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఎస్ బిల్డర్ అధినేత కొట్టముల్లా మహబూబ్ బాషా మాట్లాడుతూ పవిత్ర రంజాన్ నెలలో 5 పూటల నమాజ్ చేస్తూ ఖురాన్ చదవడంతో సవ్యమైన మార్గాన్ని చూపుతోందని, మంచి పనులు చేసే విశ్వాసకులుగా గొప్ప పుణ్యఫలం ఉంటుందన్నారు. చాలా ఫోటోస్ ఓకే నెక్స్ట్ ఓకే ఓకే నెక్స్ట్ ఓకే నెక్స్ట్ ఓకే నెక్స్ట్ ఓకే ఇచ్చుడమ్మా ఓకే ఇత పట్టుకోవాలా కర్నూలు నగర ప్రజలకు అడ్వాన్స్ ఉగాది శుభాకాంక్షలు, అలాగే రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి సంవత్సరము రంజాన్ మాసంలో ఈ మాసంలో నా సోదరిమణులకి ప్రతి సంవత్సరము పండగ సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా నా
ముస్లిం సోదరులకి సోదరీమణులకి నా వంతు పండుగ సరుకులని పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే మా ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఖురాన్లో ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ ఖురాన్ నిబంధన ప్రకారం ఈరోజు నేను పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఈ రంజాన్ మాసం 5 పూటలు నమాజ్ చేస్తూ ఖురాన్ చదువుతూ నిత్యం అల్లానే తలుస్తూ మంచి మాసం ఇది, పుణ్యం చేసుకునే మాసం ఇది. అందువల్ల ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రాబోయే రోజుల్లో కూడా ఈరోజు ఓ 10 మంది దాకా వచ్చారు నా సోదరిమణులు. రాబోయే రోజుల్లో ఇంకా 10 మందికి సాయం చేసే బలం నాకు అల్లా చేకూర్చాలని, ఈ సోదరిమణులకి నా తరపున దువా చేయాలని, అల్లా దువా చేయాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఆ అల్లా కల్పించినందుకు, ఈ గొప్ప అవకాశం ఆ అల్లా కల్పించినందుకు నేను ఆ అల్లాని థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీ పేరు? ఏ మహబూబ్ బాషా. సోమవారం రంజాన్ పండుగ సందర్భంగా దర్గా, మసీదులు, ఈద్గాల వద్ద పోలీసులు పటిష్టమైన భద్రతాపరమైన ఏర్పాట్లు చేపట్టారు. కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉంటూ బందోబస్తు విధులను నిర్వహిస్తున్నారు. ముస్లిం సోదరులు దర్గాలు, మసీదులు, ఈద్గాల వద్ద ప్రార్థనలు చేపట్టడంలో తగు జాగ్రత్తలు చేపట్టారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.